ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఒంగోలు జన సైనికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఒంగోలు కార్పొరేషన్ సిబ్బంది తొలగించడంతో జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫ్లెక్సీలు చిరిగిపోవడంతో జన సైనికులు ఆగ్రహం కట్టలు దంచుకుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కమిషనర్కు ఫోన్ చేసి వివరణ అడగగా ఆకాశరామన్న ఫోన్ కాల్తో ఫ్లెక్సీ తొలగించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్పొరేటర్లు కమిషనర్ వివరణ అడగగా కమిషనర్ ఫ్లెక్సీలు తీసిన చోట మళ్ళీ పెట్టుకోవచ్చని చెప్పడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ కార్పొరేటర్లు దగ్గరుండి ఫ్లెక్సీలు తీసుకుని పోయి పెట్టిన చోట మళ్ళీ యథార్థ ప్లేస్లో పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేటర్లు ములగా రమేష్, వెలనాటి మాధవరావు, గోలి తిరుపతిరావు, యనమల నాగరాజు, తన్నీరు నాగేశ్వరరావు, జడా బాలనాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో చాలా మంది ఫ్లెక్సీ లేదు అంటే టౌన్ జనసేన బట్టి డిప్యూటీ ఫ్లెక్సీలు మాత్రం తీస్తారా ఏంటి? మీకు తెలుసు కదా అందరికి మీడియా వాళ్ళు గతంలో ఎన్ని ఫ్లెక్సీలు కట్టారు? గత 2-3 సార్లు ఎన్నో ఫ్లెక్సీలు కట్టారు కదా, అయినా తీయలేదు. మరి అయితే అయినా రోడ్డు కట్టాలి లేవా? ఈరోజు కూడా కొన్ని ఒంగోలు నగరం మొత్తం కట్టాను, అయినా కట్టాలేవా? అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు మాత్రం గుర్తుకొస్తాయా నీకు? పవన్ కళ్యాణ్ ఇది అన్సిప్ వ్యాఖ్యలు జరిగింది, జాగ్రత్త వివరిస్తే ఎవరికైనా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారంట, బాలేని టార్గెట్ చేశారంట. బాలేనారా పవన్ కళ్యాణ్? ఇవాళ జనసేన పార్టీ కండగ తప్పకుండా ఎవరైనా మాకు ఒకటే, జనసేన పార్టీ కండగ జనసేనే, పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంతే. ఇంకా అంతకుముందు ఎవరైనా సరే చాలా మంది అన్ని పార్టీలో చేరారు, పార్టీ చాలా మంది వేరే పార్టీ చేయాలి, ఒక పార్టీ కుటుంబ నాయకులు ఎవరైనా సరే. హరిహర వీరమల్లు ఏందా స్వామి మీ మాటలే సరిపోయినాయి. విధంగా ఎక్కడ పడితే అక్కడ యాక్చువల్గా పోయి తమిళనాడు వాళ్ళు ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కట్టినటువంటి ఫ్లెక్సీని తొలగించి ఏంది బాబు ఎందుకు తీశారు ఏంటంటే కమిషన్ అడిగితే టౌన్ ప్లానింగ్ అడిగారు, టౌన్ ప్లానింగ్ కమిషన్ అడిగారు. నేను ఏదో ఒక టీం అన్నాను, మిగతా ఈ టీం అనేది కమిషన్ గారు మీడియా మొత్తం తీరా అక్కడ చూస్తే 5 ఫ్లెక్సీలు తీసుకెళ్ళిపోయింది. 5 ఫ్లెక్సీలు కూడా చిన్నపోయాయి, ఏ ఒక్కటి కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మేము మళ్ళీ చేయడానికి అవకాశం లేకుండా ఉండే విధంగా తయారు చేసి ఫ్లెక్సీలు పరిగెత్తారు. చూడండి ఫ్లెక్సీలు చినిగిపోయాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టం ప్రకారంగా ఎక్కడ పడితే అక్కడ కట్టినటువంటి ఒంగోలు టౌన్లో ఇప్పుడు అనేక కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని చోట్ల మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్ని చోట్ల ఉన్నాయి. 15 రోజుల కింద జరిగిన కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా ఈరోజు కూడా ఏ డివిజన్లో అయితే ఎవరు ఏది తెలియలేదు, దాని మీద ఎవరు కామెంట్ చాలా. కానీ రేపటి రోజు జరగబోయే పిచ్చి విధానానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటేనే ప్రోటోకాల్ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఉన్న ఫ్లెక్సీని తొలగించాలంటే అర్థం కాని పరిస్థితి. ఒంగోలు రాజకీయం ఏంటో అర్థం కాదు, ఒకరికొకరికి సంబంధం లేని విధంగా చెప్పాలి. కొన్నిదైన పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినట్టు హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ 23వ తారీఖు వేస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే ఒంగోలులో బాలినేని గారి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగినది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం కమిషనర్ గారికి ఎవరో ఆకాశరామన్న ఫోన్ చేసి ఫ్లెక్సీలు తొలగించటమని చెప్పారంట. దానిలో భాగంగా కమిషనర్ గారు తొలగించడం జరిగింది. మేము వెంటనే మా నాయకుడు అయినటువంటి అధినాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి జరిగింది. కమిషనర్ గారు నాకు వేరే ఆఫీసర్ గారు ఫోన్ చేశారు, వేరే ఫోన్లు వచ్చినాయి సార్, అందుకని తీసేస్తున్నామని చెప్పారు. మళ్ళీ ఏర్పాటు చేసుకోమని చెప్పారు. మాకేం అభ్యంతరం లేదు, మా స్టాఫ్తోనే ఏర్పాటు చేయిస్తాను, మళ్ళీ చేయిస్తానని చెప్పారు.
దీనిలో భాగంగానే వాళ్ళ స్టాఫ్ సెలవులో ఉన్నారు కాబట్టి మా మెగా అభిమానులు, బాలినేని అభిమానులు వాళ్ళే స్వయంగా వచ్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెంటనే కమిషనర్తో మాట్లాడటం, కమిషనర్ గారు వెంటనే స్పందించారు కాబట్టి కమిషనర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇది టీ కప్పులో తుఫాన్లాగా సమస్య. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ముళ్లమూరు మండలం పూరిమిట్ల కెల్లంపల్లి గ్రామంలో పర్యటించి మాట్లాడారు. అంతేకాక గ్రామంలో కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి అధికారులు దృష్టి పెట్టాలన్నారు. పక్కన ఉన్న పిహెచ్ ఏది శానిటేషన్ ఇక్కడ వచ్చి చూస్తే చికెన్ గునియా కూడా ఉంది. శానిటేషన్ బాగలేదు, ఆబ్వియస్లీ వస్తుంది. బా అందరూ నేను వచ్చి 20 days, నేను నిన్న వచ్చాను, నేను వచ్చి 6 months. ఏంటనేది 6 months నుంచి ఏం చేయలేదా? మరి ఏం మాట్లాడుతున్నారు? ఇది ఆన్సరా? ఇది క్వశ్చన్ అడిగితే నేను వచ్చి 6 months అవుతుందంటే ఏంటి అది? మీరు నిన్న వచ్చి మార్నింగ్ వచ్చి జాయిన్ అయినా కూడా ఈ స్టేటస్ తెలుసుకుంది రావాల్సిందే. సో ఎవరైనా మళ్ళీ ఇది చెప్పండి ఏంటి అది? 6 months నుంచి మంచి టైం అది. 6 months వచ్చి తెలుసుకోవడానికి, పని చేయడానికి. ఆన్సర్ అడిగితే ఏంటి జవాబిస్తున్నారు? ఎంతమంది ఉన్నారు క్లాబ్ మిత్రాస్? సో వారికి ఎంత బాకీ? పుష్ కార్ట్ 15,000. ఇక్కడికి రావడానికి దీనికే నేను ఇక్కడే అడుగుతున్నాను. ఇక్కడ పెడతారు మేడం. అయితే కింద క్లీన్ చేసాం మేడం. మళ్ళీ వరిమి తయారు చేపిస్తాను. ఇది మొత్తం తొలిచాం. మొన్న డీపోగా పెట్టంగా డీపో సార్ ఇవన్నీ తీసేసి ఇక్కడ ఎంత క్వాంటిటీ వరిమి మూడు తయారు చేసి మళ్ళీ మట్టి అయినాయి మేడం. మట్టి అయ్యేసరికి తీసేసాము. ఇక్కడ కిందకు వస్తే నిన్న కలెక్ట్ చేసిన చెత్తగొప్పని ఎక్కడికి తీసుకున్నారు? చేసి ఇంత నీట్గా ఎలా ఉంటుందండి? దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ऐसा ना परवेश नीचे कहता क्या जी? ऐसा ना అందరికీ నమస్కారం. ఈరోజు ముండ్లమూరు మండల్ పూరిమెట్ల అదేవిధంగా కెల్లంపల్లి విలేజ్ని డిపిఓ, సిఓ, జెడ్పీ, తహసీల్దార్, ఎంపీడీఓ ఇతర అధికారులతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం శానిటేషన్. సో మనకు గవర్నమెంట్ నుంచి IVRS కూడా చేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతున్నది. సో దాంట్లో మనకు శానిటేషన్లో ముండ్లమూరు మండల్లో ఈ 2 గ్రామ పంచాయతీలో కూడా మనకు తక్కువ అంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చి ఉన్నాయి.
అక్కడ శానిటేషన్ సరిగా లేదని. సో ఫీల్డ్కే వెళ్ళి ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ దేనివల్లనే అక్కడ శానిటేషన్ సరిగా లేదని తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. చూస్తే మనకు ఏదైతే IVRSలో వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే వాస్తవమే. అక్కడ ఉన్న క్లాప్ మిత్రాస్ తక్కువ ఉన్నారు. ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా సరిగా చెత్త సేకరణ జరగట్లేదని చెప్పడం జరిగింది. సో దానికి ఈ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి 2 విలేజెస్లో కూడా అక్కడ ఉన్న లోకల్ సిబ్బంది, పంచాయత్ సెక్రటరీస్, అదేవిధంగా సర్పంచ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో శానిటేషన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. మన జిల్లాలో కూడా ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా ఇంప్రూవ్ చేయాలి వెంటనే అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా క్లాబ్ మిత్రాల్స్కు వారికి ఇవ్వాల్సిన జీతం టైంలో ఇవ్వాలి. అదేవిధంగా చెత్త సేకరణకు కావాల్సిన వెహికల్స్ కూడా ఎక్కడైనా రిపేర్ అయి ఉంటే అది కూడా సరిచేసి వారు వాడాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనదర్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు అని బంగారు కుటుంబాలు అంటే పూర్ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వారికి మార్గదర్శిస్ని కూడా ఐడెంటిఫై చేసి అడాప్షన్కు ఇస్తున్నాము. ఆ ప్రోగ్రాం పైన కూడా ఇక్కడ ప్రజల నుంచి వారికి ఎంత వారు అవేర్గా ఉన్నారనేది తెలుసుకోవడానికి వారితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ విలేజ్లో అయితే కెల్లంపల్లి విలేజ్లో అయితే ఇక్కడ ఒక పర్సన్ నిదమనూరు శ్రీనివాస్ గారని ఒకే పర్సన్ ఒక 10 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసి ఉన్నారు. వారిని కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది జిల్లా యంత్రాంగం తరఫున. ఇదే విధంగా అన్ని ఏరియాలో కూడా మార్గదర్శిస్ని ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఇంకా ఎక్కువ మంది ఈ ప్రోగ్రాం ఒక మంచి పవిత్రమైన ప్రోగ్రాం మన గవర్నమెంట్ ప్రవేశపెట్టినది. దీనికి బంగారు కుటుంబంని అడాప్షన్కు తీసుకురావడానికి ఎక్కువ మంది ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ పార్టీ BCCL జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఉన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఇస్లాం కార్పొరేషన్ డైరెక్టర్ గోన్గుంట రజని, వైఎస్ఆర్ పార్టీ BCCL టౌన్ ప్రెసిడెంట్ సుతారం శ్రీనివాస్, దాసరి కరుణాకర్, కుట్టుబోయిన కోటి యాదవ్, పరిదపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఖండిస్తున్నాం మన ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ని. ఖండిస్తున్నాం మన పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అరెస్ట్ని. ఖండిస్తున్నాం అక్రమ అరెస్టుల్ని. ఖండిస్తున్నాం 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 అక్రమ అరెస్టుల్ని. ఖండిస్తున్నాం అక్రమ అరెస్టుల్ని. శనివారం రాత్రి సిట్ విచారణ పేరుతో పిలిచి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి మిథున్ రెడ్డి గారిది అక్రమ అరెస్ట్ అని తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీతో కలిసిన ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆగడాలు, వాళ్ళ యొక్క అరెస్టులు, రెడ్ బుక్ పాలన తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా చంద్రబాబు యొక్క కుట్రలు కుతంత్రాలు కూడా తారాస్థాయికి చేరినాయి. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు ఏదైతే అబద్ధపు హామీలు, సూపర్ సిక్స్ హామీలతోటి అధికారంలోకి వచ్చారో, ఒక మంచి పథకాలు ఇచ్చి ప్రజలను ఆదుకుంటారని ప్రజలంతా భావిస్తే వీరు ప్రజలను పక్కదారి పట్టించే విధంగా సూపర్ సిక్స్ హామీలు కానీ, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ హామీలు కానీ, ఈ మెగా డిఎస్సీ కానీ ఏమి ఇవ్వలేమని తెలిసిపోయి ఒక డైవర్షన్ పాలిటిక్స్లోకి దిగి ప్రజల్ని వీళ్ళందరినీ కూడా తప్పుదారి పట్టించే మార్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా పెట్టుకొని మా నాయకుల్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిందో వినుకొండలో రషీద్ని కానీ, అలాగే రెంటపాలలో వీరి వేధింపులు తాళలేక ఒక సర్పంచి అక్కడ చనిపోతే పల్నాడు ప్రాంతం సత్తెనపల్లి మండలంలో వారిని పరామర్శించడానికి జగన్ గారు వెళ్ళటం కానీ, అలాగే తెనాల్లో ఒక 2 ఎస్సీ కుర్రోళ్ళు, ఒక మైనార్టీ కుర్రోడిని పబ్లిక్గా పోలీసు వ్యవస్థ ప్రజలందరూ చూస్తుండగా హింసిస్తే ఇది తప్పు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది తప్పు. ఏదైనా ఉంటే కోర్టు శిక్షించాలి, కానీ మీరు శిక్షించడం తప్పు అని చెప్పి జగన్ గారు వెళ్ళటం కానీ, అలాగే ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో వీళ్ళు
జనాలను ఇబ్బంది పెట్టడం, పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం చూసి దానికి మద్దతుగా మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో ప్రజల్లో పాల్గొన్న ప్రజా కార్యక్రమాల్లో ప్రజలకు మద్దతుగా పాల్గొనటం, అలాగే పొగాకు ధరల పతనం అయితే దానికి మద్దతుగా పొదిల్లో రావటం, ఇవన్నీ కూడా ఓర్చుకోలేక ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, ప్రజా మద్దతు కూడగట్టుకుంటుంది, ఎక్కడ ప్రజా ప్రతిఘటన ఎదురవుతుందనే ఒక మీమాంసలో ఒక భయాందోళనతో చంద్రబాబు నాయుడు వరుసగా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ, మాజీ సీఎస్ ధనుంజయ రెడ్డి గారిని కానీ, మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ, నిన్న మిథున్ రెడ్డి గారిని కానీ ఒక క్రమ పద్ధతిలో అందరూ కూడా అరెస్ట్ చేస్తూ పోతూ ఉంటారు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ వీరందరూ కూడా అరెస్ట్ చేస్తూ ఉంటారు. మొన్న వల్లభనేని వంశీని కూడా హింసించారు, పోసాని కృష్ణమూర్తిని కానీ, అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కానీ అందరూ కూడా ఒక అక్రమ కేసులు వారి మీద బనాయిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం మీద కత్తి కట్టి ఆ సామాజిక వర్గాన్ని హింసించే పనిలోనే ఉన్నట్టుగా కూడా భావించాల్సి వస్తుంది. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము అడుగుతూ ఉన్నాం, ఏదైతే మీరు ప్రలోభ పెట్టారో మేము ఇస్తున్న అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, ఆసరా, ఎన్నో అనేక సంక్షేమ పథకాలు మీరు ఇవ్వలేక తెల్లబోయి మీరు ఇచ్చే పథకాలన్నీ కూడా ఉచిత బస్సు కానీ ఇవన్నీ కూడా అమలు చేయలేమని తెలిసి ఇది ఒక పక్కదారి పట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే ఒక అక్రమ లిక్కర్ కేసు ఒకటి బనాయించి కొంతమంది ఉద్యోగుల్ని మీరు వేధించి వారి ద్వారా మీ ఆధ్వర్యంలో ఒక సిట్టు ఏర్పాటు చేసి ఆ విచారణ పేరుతోటి దానికి ఎటువంటి ఆధారాలు కానీ ప్రామాణికత కానీ లేదు. ఎక్కడైనా డబ్బు దొరికిందా? లేదు. ఈ డబ్బుతో ఎక్కడైనా నిన్న శనివారం జరిగిన సిట్టు విచారణలో పిలిచి మా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది హేయమైన చర్య భావిస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మానసికంగా దెబ్బతీయటానికే అని మేము భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడు అదరడు బెదరడు. మేమైతే గట్టిగా స్ట్రాంగ్గా దీనికి ఎదుర్కొంటాం. న్యాయస్థానంలో కూడా మేము తప్పకుండా గెలుస్తామని మరోసారి సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే మీరు ప్రజాపాలనలో 5 ఏళ్ళు పాలించండి అని చెప్పి మీకు అధికారం ఇస్తే అవి వదిలేసి వాళ్ళని అరెస్ట్ చేయటం, వీళ్ళని అరెస్ట్ చేయటం ఏందా? ఇదే న్యాయమేనా? ఎప్పుడూ లేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అధికారంలో మీరుండొచ్చు, రేపు మేము రావచ్చు. అంతేగాని ఇట్లా చేసుకుంటా పోతే ఏది న్యాయం చేసినట్టు? ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు మరీ దారుణంగా ఉన్నారు. అట్లాగే పొగాకు రైతులు కానీ, శనగ రైతులు కానీ వాళ్ళకి డబ్బులు రాక అలో లక్ష్మణ అంటున్నారు. వ్యాపారాలన్నీ కుసించిపోయినాయి. అది చేయక అంతేగాని వాళ్ళని అరెస్ట్ చేసి వెళ్ళినట్టు ఏం సాధిస్తారు? ఎన్ని రోజులు పెడతారు? మహా పెడితే 10 రోజులు పెడతారు. ఏం చేస్తారు తర్వాత? ఇవన్నీ బాధాకరమైన విషయం. ఇట్లాంటి చర్యలకు పాల్పడబాకండి. అమరావతి అంటున్నారు, రాజధాని అంటున్నారు. మొన్న 35,000 కోట్లు అంటే ఆ రోజు అందరూ బాధపడ్డారు, ఎందుకు ఇన్ని ఎకరాలని. మళ్ళీ ఈరోజు 40,000 ఎకరాలు అంటున్నారు. ఏంది ఇది? అసలు అదేంది? 40% రైతులకు ఇచ్చేది, 60% మీరు తీసుకునేదట. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే దానికి వచ్చినట్టుంది. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా మీరు దీనికి దోషిగా నిలబడతారు. రానున్నది జగనన్న రాజ్యం. ఖచ్చితంగా ఆ రోజు అంతకంత తీసుకుంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. నా పేరు గోనుగుంట రజని, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ని. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం కక్ష సాధింపు చర్యలే తప్ప ప్రజా సంక్షేమం మీద వీళ్ళు దృష్టి పెట్టడం లేదు. నిన్న మిథున్ రెడ్డి గారి అరెస్టు అక్రమ అరెస్ట్ అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే దీనికి సరైన ఆధారాలు లేవు. ఎమ్మెల్యేలని, ఎంపీలని అరెస్ట్ చేసి ఆధారాలు లేకుండా వాటికి సంబంధించిన అధికారులు కూడా ఉంటారు కదా ఆ స్కామ్ జరగడానికి. మరి ఆ అధికారులు ఎవరు బయటికి రావడం లేదు, అధికారులను ఎవరిని అరెస్ట్ చేయడం లేదు. మిథున్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళిన లాయర్లని గేటు దగ్గరే పోలీసు వ్యవస్థ ఆపేస్తుంది. అసలు పోలీసు వ్యవస్థకి ఏం అధికారం ఉందని లాయర్లను ఆపేస్తారండి? అంటే ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ వాళ్ళకి గుత్తేదారులుగా పనిచేస్తుంది తప్ప వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించట్లేదని ఇక్కడ అర్థమైపోతుంది. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు వీటి గురించి ఎక్కడా ప్రశ్నించకుండా తన పని తను చేసుకుంటూ సినిమా ఫంక్షన్లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి మనం అధికారం ఇచ్చి వీళ్ళని అధికారంలో కూర్చోబెట్టి ఈరోజు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ మాత్రమే వీళ్ళ పాలన కొనసాగిస్తుంది. ఈరోజు సుపరిపాలన తొలి అడుగని వీళ్ళు ముందుగా అడుగేస్తున్నారు. ఇది సుపరిపాలన కాదు, స్వపరిపాలన అని మేము అంటున్నాం. ఒంగోలులో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ చేతుల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమా సారియా, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతకలపూడి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్,
పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఓకే హలో వస్తుంది తిరుగుతుంది వేదకం సర్వం తచ్చమ్యారావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మధ్యామృతం దివి ఈ యాప్లు తీసేయి ఏది లైన్ పని ఎక్కడ టౌన్ 250 టవర్తో ఎట్లయిపోయింది మొత్తం అంటే 33 కేవీ బైఫర్కేషన్ 11 కేవీ బైఫర్కేషన్ అలా మెయిన్ లైన్ కనపడదు
వద్దులే ఉండండి నిలబడి సార్ మీరు కొంచెం వెనక్కి సార్ మా మేడం ఇవాళ సుపరిపాలన తెలుగు అడుగు కార్యక్రమం ద్వారా నేను స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అట్లనే విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము. దాదాపు 4,80,00,000 రూపాయలతోటి వాళ్ళ సబ్స్టేషన్ ప్రారంభిస్తున్నాము. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్తు 9 గంటల విద్యుత్తు రైతులకి అట్లానే ఇళ్లకి మంచి విద్యుత్ ఇవ్వాలనే దానికోసం వాళ్ళ సబ్స్టేషన్ ప్రారంభించాము. ఇంకో సబ్స్టేషన్ భూమి పూజ చేస్తున్నాం. అదేవిధంగా టౌన్లో ఎప్పటి నుంచో ఏలాడతారు వైర్లు ఇబ్బందిగా ఉందని మెయిన్ సెంటర్లో చెప్తామే. ఇప్పుడు ఆర్డీఎస్ఎస్ కింద దాదాపు 250 నుంచి 260 టవర్లు వేసి హైట్లోకి తీసుకెళ్తున్నాం. అవన్నీ కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నాం. తొలడుకు సుపరిపాలన కార్యక్రమం ద్వారా పొద్దున్నే 2-3 వార్డుల్లో ప్రజలను కూడా కలిసాము. గ్యాస్ ఏ విధంగా అందుతుంది, పిల్లల చదువు కోసం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా అందరికీ కూడా డబ్బులు వేసాం, ఏ విధంగా వెళ్తున్నాయి, రాబోయే రోజుల్లో తొందరగా గ్యాస్ ఇస్తున్నాము. ఈ బస్సు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తాము. పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోనే ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో అన్నింటినీ ఒకదాని తర్వాత చేసుకుంటా ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. తప్పుడు కేసులు ఎక్కడ పెట్టదు ఈ ప్రభుత్వం. అసలు కక్షాదింపే చేయదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చట్టపరమైన చర్యలు తప్పక ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు అనేది ఈ ప్రభుత్వానికి లేదు. ఎక్కడికైనా ఇక్కడ నుంచి నేను సవాల్ ఇస్తున్నాను వాళ్ళందరికీ. ఎక్కడికైనా మనం చెప్పిన పథకం చేయలేదని వాళ్ళని ఒక్కసారి ఎక్కడైనా చెప్పనని చూద్దాం. కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ఉద్యమం తప్పదని ఆర్టీసీ EU అధ్యక్ష కార్యదర్శులు పలిశెట్టి దామోదర్ నరసయ్య తెలిపారు. స్థానిక కావేరీ గ్రౌండ్లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో EU జిల్లా అధ్యక్షులు పిడుగు వెంకటేశ్వర్లు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ CH జనార్దన్, శ్రీరామ్, రామకృష్ణ, ఓబులయ్య తదితరులు ఉన్నారు. పలిశెట్టి దామోదరరావు, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఆర్టీసీ ఉద్యోగులు కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని, గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులు జరుగుతాయని, అలాగే గత పిఆర్సీ 11వ పిఆర్సీలో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులతో పాటు 12వ పిఆర్సీ సంబంధించిన పిఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే కూటమి నా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు IR ప్రకటిస్తారని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూడడం జరిగింది. సంవత్సరం దాటినప్పుడు కూడా ఉద్యోగుల సమస్యలకు సంబంధించినటువంటి సమస్యల్లో ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపిన కారణంగా ఉద్యోగుల్లో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకి నిరాశ మిగులుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏపీఎస్ఆర్టీసీని ఏపీపీటీడీగా గత ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ను విజ్ఞప్తి మేరకు విలీనం చేసి ఉద్యోగులంతా కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులుగా 50,000 మంది ఉద్యోగులను మార్పు చేయడం జరిగింది. అయితే ఏపీఎస్ఆర్టీసీ మాత్రం కార్పొరేషన్గానే సంస్థగానే ఇవాళ వ్యవహరిస్తూ దానికి ఒక బోర్డు చైర్మన్ ఉంటుందిగా నిర్వహిస్తున్నారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులని ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేసే విధంగా విజయవాడలో ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నటువంటి
గన్నవరం దగ్గర 29 ఎకరాల స్థలాన్ని ప్రైవేట్ ఐటీ కంపెనీకి ఇచ్చి ఆ స్థలం ప్లేస్లో ఆర్టీసీకి స్థలం ఇస్తా ఉన్నారు. ఇంతవరకు ఆ స్థలం ప్లేస్ స్థలం ఇవ్వలేదు. సరిగదా ఆర్టీసీకి ఉన్నటువంటి విభజన తర్వాత ఆర్టీసీకి ఉన్నటువంటి ట్రైనింగ్ కళాశాలని ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ ఆర్టీసీ హాస్టల్లో నగరం నడిబొడ్డినటువంటి బస్టాండ్కి కోతవేటి దూరంలో ఉన్నటువంటి గవర్నమెంట్ టూడిపో స్థలాన్ని సుమారు 4 ఎకరాల స్థలాన్ని, అంటే అక్కడ కనీసం 500 నుంచి 600 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని లూలు మహాల్ షాపింగ్ మాల్కు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ అది ఇక్కడ ఖాళీ చేయాలని, దాని ప్లేస్లో గొల్లపూడిలో ఉన్నటువంటి ఒక లోతట్టు ప్రాంతాన్ని కేటాయిస్తామని చెప్పేసి ప్రతిపాదన పంపించడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులుగా, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళ ఆర్టీసీని రక్షించాల్సిన ప్రభుత్వం ప్రైవేటు ప్రజా రవాణా వ్యవస్థ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇవాళ ఆర్టీసీని విస్తరింపజేయాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే డిపోలు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. బస్టాండ్లు ఆధునీకరణ చేయాల్సిన పరిస్థితిలో ఇవాళ ఆర్టీసీకి ఉన్నటువంటి విలువైన ఆస్తులని ప్రైవేటు వ్యక్తులకి, బడా వ్యాపారస్తులకి కట్టబెట్టే ఆలోచనని ప్రభుత్వం చేస్తే మాత్రం ఆర్టీసీ ఎంప్లాయీస్గా అన్ని సంఘాలను కలుపుకొని, అందరూ ఉద్యోగులను కలుపుకొని ఎటువంటి పోరాటానికైనా సిద్ధపడతాం, ఆర్టీసీని రక్షించుకుంటామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యల్లో ఇవాళ గత 6 ఏళ్లుగా ఆర్టీసీ ఉద్యోగులు రావాల్సినటువంటి పదోన్నతులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలకు సంబంధించి కూడా ఎస్ఆర్బీసీ, ఎస్బీటీ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. కొంతమంది కారుణ్య నియామకాలకు సంబంధించి గతంలో పెండింగ్ ఉన్నటువంటి కారుణ్య నియామకాలు పెండింగ్ ఉన్నాయి. ఇవాళ ఫ్రీ బస్ సంబంధించి కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలో భాగంగా ఫ్రీ బస్ మహిళలకు ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యాన్ని ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నారు. దాన్ని ఎంప్లాయీస్గా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. కానీ ఇవాళ ఫ్రీ బస్ ప్రవేశపెడితే రోజుకి 43 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో, అంటే 11,000 ఉన్నటువంటి బస్సుల్లో 45,000 మంది ఉద్యోగులు చేస్తున్నటువంటి సంస్థల్లో ఇవాళ రోజుకి 45 లక్షల మంది, 43 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారుల అంచనా ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే రోజుకి 70 నుంచి 80 లక్షల మంది ప్రయాణికులు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తారు ఒక అంచనా వేశారు. మరి ఇప్పుడున్న ప్రయాణికుల సంఖ్య డబుల్ అవుతున్నప్పుడు బస్సులను డబుల్ చేయాలా, సిబ్బందిని డబుల్ చేయాలా? అది కాకుండా కనీసం ఉద్యోగ సంఘాలుగా తక్షణమే 10,000 ఖాళీలు. యువత నమస్కారం.